రంగుల రంగుల పూలు, ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం, సాంస్కృతిక కార్యక్రమాలతో హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతిరోజు ఉరుకులు పరుగులు పెట్టే ప్రజలకు రాష్ట్రపతి నిలయం 12 రోజుల పాటు మంచి అనుభూతినివ్వనుంది. ప్రకృతి అందాలను ప్రజలకు అందించే ఉద్దేశంతో అగ్రికల్చర్, టూరిజం, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఉద్యాన్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రజలు చూసేందుకు ఉచిత అవకాశం కల్పించామని చెబుతున్న రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీప్రియతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ప్రకృతికి ప్రతిరూపం పూలు. అలాంటి రంగురంగుల పూలతోటి రాష్ట్రపతి నిలయం అంతా కూడా ఆహ్లాదకరంగా అందంగా మారిపోయింది. వాస్తవానికి రాష్ట్రపతి నిలయం అంటే ప్రెసిడెంట్ ఇక్కడికి శీతాకాల విడిదికో అలా 2 రోజులు ఇక్కడ ఉండడం, వెళ్ళిపోవడం అలాంటివే మనకు తెలుసు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రపతి నిలయానికి ఆహ్వానపరుస్తూ అదేవిధంగా రంగురంగుల పూలతోటి అందంగా అలంకరించి ప్రజలకు రాష్ట్రపతి నిలయం ఆహ్వానపరుస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపు నెల రోజుల పైగా ఇక్కడి కార్మికులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రంగురంగుల పూలతోటి డిజైన్లను ఏర్పాటు చేశారు. ఎన్నో వివిధ రకాల మొక్కలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 12 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ అనే కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ పూల తోటలని, అదేవిధంగా చిన్న చిన్న మొక్కలన్నింటినీ కూడా వాళ్ళు చూసి ఆస్వాదించవచ్చు. ఈ పూల మొక్కలతో పాటు ఫుడ్ స్టాల్స్ని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన స్టాల్స్ని కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే మనకి ప్రతిరోజు బిజీ గజిబిజీ లైఫ్ అనేది మనకి కనిపిస్తుంది. కానీ అలాంటి బిజీ లైఫ్ నుంచి ఒక్కసారిగా ప్రశాంతమైన వాతావరణంలోకి రావాలనుకుంటే మాత్రం రాష్ట్రపతి నిలయానికి వెళ్ళి తీరాల్సిందే. ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ ఒక కొద్ది సమయం ఇక్కడ గడిపినా కూడా ఒక మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మారిపోయే అవకాశం ఉంది. ఇక రంగురంగుల పూలని, వివిధ రకాల మొక్కలని అన్నిటినీ కూడా ఇక్కడ ఎంతో అందంగా, ప్రకృతి రమణీయంగా కూడా ఇక్కడ తీర్చిదిద్దారు. ఇక జనవరి 13 వరకు కూడా ఈ ఉద్యాన్ ఉత్సవం అనేది కార్యక్రమం కొనసాగుతుంది. ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యాన్ ఉత్సవాన్ని చూడడానికి, అదేవిధంగా కుటుంబ సమేతంగా చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ రంగురంగుల పూలని, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ని కూడా చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో ఒక రాష్ట్రపతి నిలయంకి ఒక సమయంలో అసలు ఎంట్రీ అనేదే సాధారణ ప్రజలకు ఉండేది కాదు. కానీ గత కొద్ది కాలం నుంచి ఆ పరిస్థితి అంతా కూడా మారిపోయాయి. ప్రెసిడెంట్ ఇక్కడ లేని సమయంలో సాధారణ ప్రజలకు కూడా రాష్ట్రపతి నిలయంలోకి అనుమతిస్తూ ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ చూసేలా, అదేవిధంగా ఇతర కార్యక్రమాలను కూడా వాళ్ళని భాగస్వాములు చేసే విధంగా కూడా రాష్ట్రపతి నిలయం మేనేజ్మెంట్ అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న ఉద్యాన్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆ రంగురంగుల పూలు, వివిధ పూలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చే వారిని అందరినీ కూడా అలరిస్తున్నాయి. ఇక ఇక్కడికి వచ్చే వారందరూ కూడా ఫ్రీగానే రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలని కూడా రాష్ట్రపతి నిలయం కోరుతుంది. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.